ఇంట్లోనే మీరు ఎలాగా మీ లైఫ్ స్టైల్ మార్చుకొని మీరు మీ హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేయొచ్చు అని చెప్పి మీ వెల్నెస్ని ఎలా పెంచుకోవచ్చు అన్నది కొన్ని టిప్స్ నేను చెప్తాను. ఫస్ట్ డైట్ ప్లానర్స్, అదేవిధంగా డైట్ గురూస్ వస్తూ ఉంటారు. వాళ్ళు డిఫరెంట్ మెనూస్ చెప్తారు. కొంతకాలం పాటిస్తాం, మనం వదిలేస్తాం. ఇవన్నీ రెగ్యులర్గా రొటీన్గా జరుగుతూ ఉంటుంది, కానీ మనం ఎక్కడ సాటిస్ఫై అవ్వాలి. నేను కొన్ని సింపుల్ టెక్నిక్స్ చెప్తాను. ఇక్కడ ఇది పెద్ద కాంప్లికేషన్ లేదు. హ్యాపీగా మనం లీడ్ చేయవలసిన ప్రాసెస్. ఒకటి, ఆనందంగా ఉండటం. సంతృప్తితో ఉన్నట్లయితే మన ఆరోగ్యం మనకు బాగుంటుందండి. హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మనకున్న దాంట్లో సంతృప్తి పడి మన హ్యాపీగా ఉన్నట్లయితే అదే మంచి బ్లెస్సింగ్ అని మన బాడీకి. మన సెల్స్ని హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఓవర్ ఈటింగ్ వద్దు, అండర్ ఈటింగ్ వద్దు. మనకి ఎంత కావాలో అంత తినాలి. మన బిఎంఐకి సరిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే ఫుడ్ని స్కిప్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తారు. ఇవన్నీ చాలా డేంజరస్ అండి. ఇంట్లో పనులు చేయటం. ఈరోజు ఏంటంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇంట్లో పనులు మనం చేయట్లేదు. అదేవిధంగా ఈవెన్ స్వీపింగ్ కూడా ఇంకోట్లేదు. యాక్చువల్గా ఏంటంటే వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా వస్తాయి. వ్యాక్యూమ్ క్లీనర్స్ ముందైతే కనీసం ఎలా వచ్చింది, ఇప్పుడు ఏంటంటే దానికి కూడా ఎర్గనామిక్ డిజైన్తో మనం జస్ట్ నించుంటే చాలు, మనం హ్యాపీగా క్లీన్ చేసేయచ్చు. తర్వాత ఏంటంటే ఆటోమేటెడ్ స్విచెస్ కూడా వచ్చినాయి. ఈరోజు మనం వెళ్ళి ఆన్ చేయక్కర్లేదు. అలెక్సాకో లేకపోతే గూగుల్కో చెప్తే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అండ్ ఆఫ్. ఆ కదలిక కూడా లేదు, రిమోట్ మన ముందే ఉంటుంది. సో కదలిక అసలు లేకుండా ఉండే లైఫ్ స్టైల్ ఇది చాలా డేంజరస్ అండి. సెడేటివ్ లైఫ్ స్టైల్ అంటాం. సో కదలండి, మన ఇంట్లో పనులు మనమే చేస్తాం. సెడేటివ్ లైఫ్ స్టైల్ మనం వదులుకోవాలండి. ఏంటంటే ఒకే చోట కూర్చోవడం కాకుండా కదిలి మన ఇంట్లో పనులు మనం కొంచెం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం చేసామో ఏంటంటే అదో మంచి ఎక్సర్సైజ్. ఎందుకంటే 10,000 ఫీట్స్ నడవాలి. అట్లా 10,000 ఫీట్స్ ఉంది, 3,000 ఫీట్స్ నడవట్లేదు ఈరోజు. మనం ఏంటంటే ఒక రూమ్లోనే మనం ఉండిపోతున్నాం. ఈవెన్ విటమిన్ డి కూడా లోపిస్తుంది మనకి. ఎందుకంటే సన్లైట్ కూడా మన బాడీలోకి రావట్లేదు. అలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసేటప్పుడు మనం ఎలా మనం ఫిట్గా ఉండగలం చెప్పండి. ఒక్కసారి ఇది ఒకటి చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు ఏంటంటే మనం పెద్ద ప్లేట్స్లో తినకుండా ఉంటే చూడండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇది చాలా సైకలాజికల్ ఫ్యాక్టర్. చిన్న ప్లేట్లో పెట్టుకున్నట్లయితే ప్లేట్ నిండినట్టు ఉంటుంది, తక్కువ తింటాం. సో ఇంటర్ కూడా సరిపోతుంది. పెద్ద ప్లేట్ అనుకోండి, ఇంకా పడుతుంది అని వేసుకుంటాం, ఎక్కువ తింటాం, ఓవర్ ఈటింగ్ అవుతుంది. సో చిన్న ప్లేట్స్లో తినడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఒక పార్టీ కానీ ఫంక్షన్ కానీ వెళ్ళామనుకోండి, తప్పకుండా తినాలి. బిర్యానీ లాంటివి తినండి, అది స్టాప్ చేయదు. కాకపోతే మిగతా నెక్స్ట్ డే డైట్లో మీరు దాన్ని కంట్రోల్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ చేయండి. తర్వాత ఉదయాన్నే యోగా లేకపోతే మెడిటేషన్ ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి, హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. అదేవిధంగా ఇంట్లోనే మీరు జూంబా కానీ లేకపోతే నడువుకు సంబంధించిన బెల్లీ డ్యాన్స్ కానీ, నడువు కోసం అయితే, లేకపోతే కార్డియో ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ మనకి ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయండి. ఇవన్నీ మనం చేయొచ్చు. జస్ట్ మనకి నచ్చిన పాటకి డ్యాన్స్ చేస్తే అదే మంచి ఫిట్నెస్ ఎక్సర్సైజ్.